తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని విన్నమాల గ్రామంలో శనివారం పంచాయతీ సెక్రటరీ గుంటూరు వెంకటరావు ఆధ్వర్యంలో విన్నమాల సచివాలయం పరిధిలో స్వీప్ ప్రోగ్రాం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నమాల సంక్షేమ మరియు విద్యా సహాయకుల కలిపింది పరమ శివయ్య మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పొందాలి, 85 సంవత్సరాలు నిండిన ఓటర్స్ కి ఇంటి వద్దకే ఓటు వేసుకునే అవకాశం కల్పించాలి, ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టారని తెలియజేశారు. ఎలాంటి ప్రలోభాలు గురికాకుండా తమ యొక్క ఓటును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం మహిళా పోలీసు అద్దంకి జ్యోతి టవర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గుంటూరు వెంకటరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ మణెమ్మ, బిఎల్ఓలు పరమ శివయ్య, జ్యోతి, సందీప్, అంగన్వాడీ సిబ్బంది, విన్నమాల గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరుడనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రస్తుతం మనం సాధారణ ఎన్నికలకి సిద్ధంగా ఉంటున్నాం. మే నెల 13వ తారీఖున ఏవైతే మనకి అసెంబ్లీ, పార్లమెంటరీ, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయో వాటికి సంబంధించి మన పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలనేది ఈ యొక్క స్వీప్ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పిల్లలకి ఓటు హక్కు కల్పించాలి. అలాగే ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో 85 సంవత్సరాలు నిండినటువంటి వారున్నారో వాళ్ళకి ఇంటి దగ్గరనే ఓటు కల్పించేటువంటి అవకాశం ఉంది. అంటే నడవలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం అని చెప్పేసి మనం వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ఓటు వచ్చి వేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే, వచ్చి వేసేటువంటి శక్తి ఉంటే వాళ్ళు వచ్చి వేసుకోవచ్చు. అట్లాగే ఎలాంటి ప్రలోభాలకి ప్రభావితం కాకుండా ఓటర్లందరినీ చైతన్యపరచాలన్నది ఈ యొక్క స్వీప్ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం. అది కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిధిలో ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో ఆ ఓటింగ్ యొక్క పర్సంటేజ్ ని రాష్ట్రం మొత్తం మీద గతంలో చూసినట్లయితే మనం 79.8% పోలైంది. దాన్ని మనం మాక్సిమం 100% చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పేసి మన యొక్క కలెక్టర్ గారు నిర్దేశిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఆదేశానుసారం. సో దాంట్లో భాగంగా మనం ఎవరైతే ఉన్నామో సచివాలయ పరిధిలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి, దానికి అనుగుణంగా ఉండేటువంటి అంగన్వాడీ వ్యవస్థ, ఆశా వ్యవస్థ, ఇది కాకుండా మన పరిధిలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరన్నా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరన్నా ఉన్నా వాళ్ళని కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని బూత్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒక కమిటీ. దాంట్లో ఈ యువతను కూడా మమేకం చేస్తూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున
అవార్డెడ్ వాళ్ళు ఉంటారు. అవార్డెడ్ మీన్స్ పథకాలు పొందినటువంటి వాళ్ళు, అంటే రకరకాల యాక్టివిటీస్ లో. అవి కాకుండా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎన్సీసీకి సంబంధించిన క్యాడెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో వాలంటీర్లుగా భాగస్వామ్యం కల్పించి ఓటర్లని బాగా మంచి అవగాహనతో మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలనేటువంటిది ఈ స్వీప్ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీన్ని మనం ప్రజలందరిలోకి తీసుకెళ్లి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి 100% ఓటింగ్ ని మనము